తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ గా సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. శృతి తల్లి నగలు తీసుకొచ్చి ఇవ్వడంతో ప్రభావతి శృతి పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. దాంతో అత్తగారు తనని చిన్నచూపు చూస్తుందన్న ఫీలింగ్ రోహిణిలో మొదలవుతుంది. దాంతో రోహిణి మొత్తానికి కొత్త ప్లాన్ వేస్తుంది. అలా పాకెట్ మనీ ఇచ్చి అత్తగారి మెప్పు పొందాలని ప్లాన్ చేస్తుంది. అలా అత్తగారికి బిస్కెట్లు వేయడానికి నెల 5,000 డబ్బులు ఇవ్వబోతున్నానని స్నేహితురాలతో డిస్కస్ చేస్తుంది. ప్రతి నెల ఇలా డబ్బులు ఇవ్వాలంటే చాలా కష్టమని, అయినా శృతి తెచ్చిన నగల ముందు నీ డబ్బులు ఎంత అని అంటుంది. అందుకు రోహిణి, శృతి తెచ్చిన నగలు కేవలం శృతి దగ్గరే ఉంటాయి, అదే నేను అత్తగారికి ఇలా పాకెట్ మనీ ఇస్తే అది తన ఖర్చులకు ఉపయోగించుకుంటుంది కాబట్టి నా మీద పాజిటివ్ ఫీలింగే ఉంటుంది అని చెప్తుంది. మొదట్లో 5,000 అని చెప్తాను, తర్వాత 2,000, అలాగా 500, 100 రూపాయలు ఇలా తగ్గించుకుంటూ వెళ్తాను అని చెప్తుంది. ఇలా ఈ నేపథ్యంలో 5,000 రూపాయల కట్ట తీసుకొని వచ్చి ప్రభావతి చేతిలో పెడుతుంది. 5,000 రూపాయలని చూడగానే అత్తగారు చాలా పొంగిపోతుంది. ఎందుకమ్మా నాకు ఈ డబ్బులు, ప్రతి నెల డబ్బులు ఇస్తున్నావు కదా అని మాట్లాడుతుంది. ఎంతైనా పార్లర్ మీ పేరు మీద పెట్టడం వల్లనే నాకు ఇలా అదృష్టం కలిసొచ్చింది అని చెప్పి బిస్కెట్లేసి మరీ 5,000 రూపాయలు ఆమెకిస్తుంది. అయితే ఇదంతా చాటు నుండి నిలబడి చూసిన మనోజ్ ఆ డబ్బులకి ఎసురు పెడతాడు. అందులో నుండి కొంత తనకి కావాలి అని ఇప్పించుకొని వెళ్తాడు. రోహిణి ఇవ్వగానే కొద్దిగా డబ్బులు మనోజ్ జోబిలోకి వెళ్ళిపోతాయి. ఇక మీనా బాలు రాగానే మనం కూడా అత్తయ్యకి డబ్బులు ఇద్దామని చెప్తుంది. దాంతో బాలుకి రోహిణి మీద సందేహం మొదలవుతుంది. ఇంతకాలం మలేషియాలో తండ్రి ఉన్నాడు అని అందరికీ చెప్తోంది. అతను డబ్బులు పంపిస్తున్నాడు కానీ ఏ రోజు కూతుర్ని చూడడానికి రాలేదు, కనీసం వీడియో కాల్లో కూడా వియ్యాల వారితో మాట్లాడలేదు అని అంటాడు. దీని వెనుక ఏదో కిలాడి ప్లాన్ ఉంది. రోహిణి ఏదో కొత్త ప్లాన్ వేసింది. ఖచ్చితంగా ఇదంతా కనిపెట్టాలి. ఏదో ఒక రోజు ఆ మలేషియా మ్యాటర్ బయటకు వస్తుంది. అప్పుడు ఈ 5,000 సంగతి కూడా బయటపడుతుంది అని బాలు అంటాడు. ఇక బాలు ఇప్పటి నుండి రోహిణిని ఒక కంట కనిపెట్టాలని ప్లాన్ వేస్తాడు. ఇక తరువాయి ఎపిసోడ్స్ లో రోహిణి బాలు ముందు ఎలా దొరికిపోబోతోంది, అసలు తండ్రి లేని రోహిణి ఏకంగా మలేషియాలో తండ్రి బిజినెస్ మ్యాన్ అని చెప్పడం, ఇవన్నీ నిజం తెలిసిపోతే ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతుంది, ఇంతకీ కుటుంబం నుండి ఆమెని వెలివేస్తుందా, రాబోయే ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ను మిస్ కాకుండా చూడండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.